హాయ్ అండి. ఇవాళ మా పాప స్నాక్స్ కావాలని అడిగిందని కేక్ అయితే ట్రై చేశాను. అందరు బ్లెండర్స్ యూస్ చేస్తారు, నేను మిక్సీ యూస్ చేశాను. ఒక 100 గ్రామ్స్ బటర్, పౌడర్ షుగర్ తీసుకొని లైట్గా బ్లెండ్ చేశాను. ఇందులోనే ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను. యాక్చువల్గా 3 ఎగ్స్ యూస్ చేస్తాను. ఫస్ట్ 2 వేసుకుని లైట్గా బ్లెండ్ చేసుకుని తర్వాత 1 ఎగ్ యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఇంకో ఎగ్ అయితే యాడ్ చేస్తున్నాను. స్మూత్గా అయ్యేలాగా టెక్స్చర్ బ్లెండ్ చేయాలి బాగా. చూసారు కదా, ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. దీన్ని కొంచెం మనం థిక్గా చేయాలి. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటే కేక్ అనేది బాగా బేక్ అవుద్ది. నాకు ఇంకా షుగర్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ యాడ్ చేసుకున్నాను. నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కాకపోతే ఎక్కువ తీపి తినే వాళ్ళకైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఎటువంటి బబుల్స్ లేకుండా, అది బాల్స్ ఉండలు కట్టినట్టు లేకుండా కలుపుకోవాలి బాగా. దీన్ని బాగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చేలాగా మనం విస్క్ చేసుకుందాము. చూసారు కదా, ఇలాగ 10 to 15 మినిట్స్ ఇలా విస్క్ చేస్తూ ఉంటే అది కొంచెం దగ్గరగా అవుద్ది అనమాట. చూసారు కదా, ప్రస్తుతానికి ఇప్పటికీ ఉన్న కన్సిస్టెన్సీ. ఇందులోనే మనం 1 కప్పు మైదా పిండి, ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లోర్ యూస్ చేసుకున్నాము. కొంచెం కొంచెంగా జల్లించుకుంటూ కలుపుకుంటూ చేసుకుందాము. ఎటువంటి బాల్స్ అనేది ఉండలు కట్టడం అనేది మాత్రం ఉండకూడదు. చూసారు కదా ఎలా కలుపుతున్నానో. దీంట్లో అంట కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉందంట. అలా అయితేనే కలపాలి, అలా కలపాలి అని ఉంది. నేను ట్రై చేస్తున్నాను. కట్ అండ్ ఫోల్డ్, మధ్యలో కట్ చేస్తూ చుట్టూ తిప్పాలన్నమాట. చూసారు కదా, మిగిలిన పిండి కూడా జల్లించి యాడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. ఇందులోనే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుందాం. ఒకవేళ గట్టిగా అనిపిస్తే, మీకు కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, అవసరం లేదు. చూసారు కదా, ఇలా స్పూన్ పైకి అనగానే కొంచెం కిందకి ఇలా స్టిక్గా. ఇందులోనే టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోవచ్చు, చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు. స్పాంజీగా భలే మెత్తగా వచ్చిందండి బాబు.
ఇప్పుడు ఇందులో మనం ఒక ట్రే తీసుకొని దానికి గ్రీస్ అదే నెయ్యి కానీ బటర్ అలాంటివి ఏమన్నా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. చుట్టూ అప్లై చేసుకోవాలి, అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. నేను కొంచెం ఫ్లోర్ యాడ్ చేసి అటు ఇటు ట్యాప్ చేస్తూ చుట్టూ అంటుకునేలాగా ట్యాప్ చేయాలి. అప్పుడు కేక్ అనేది అంటుకోదన్నమాట దానికి. ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్నది ఏదైతే అది ఉందో అది యాడ్ చేద్దాం దీంట్లోకి. దీన్ని అయితే ఇలా ట్యాప్ చేయాలండి. ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. పైన మళ్ళీ కొంచెం టూటీ ఫ్రూటీస్ వేసుకుందాం, పైన డెకరేట్ చేసుకుందాం. చూసారుగా, ఇలాంటి ఫ్రైయింగ్ ప్యాన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, కుక్కర్ ఫ్రైయింగ్ ప్యాన్స్, అదే నాన్ స్టిక్ ప్యాన్స్, అలాంటి దాంట్లోనే స్టాండ్ పెట్టుకుని ప్రీ హీట్ చేసుకుందాం కొంతసేపు అంటే ఒక 10 minutes హీట్ చేసుకున్నాం అనుకోండి. హైలో పెట్టుకుని అది హీట్ అవుద్ది. తర్వాత దాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి మనం ఏదైతే కేక్ తీసుకుంటున్నామో అది బేక్ చేసుకుందాం. చూసారు కదా, దీని మీదే మనం ఒక ప్లేట్ అయితే లిడ్ చేద్దాము. ఇలా ప్లేట్ కవర్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా 45 minutes. చూసారు కదా, కేక్ రెడీ అయిపోయింది. అంటుకోలేదు, బాగా ఉడికింది. హూరే, ఫస్ట్ టైం నా కేక్ అయితే సూపర్గా వచ్చింది. దీన్నైతే ఒక 10 minutes కూల్ చేద్దాం. పైన కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేయండి. టెక్స్చర్ అనేది కొంచెం బాగుంటుంది, మెత్తగా కట్ అవ్వడానికైనా బాగా వస్తుంది అన్నమాట. చుట్టూ ఇలా కట్ చేసుకుందాం. చల్లారాకనే కట్ చేయాలండి, లేకపోతే మొత్తం కేక్ మొత్తం పాడైపోద్ది. చూసారు కదా, ఎంత సాఫ్టీగా మెత్తగా భలే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అనేది నేను పెడతాను. చూసారుగా, స్పంజీగా సాఫ్ట్గా భలే వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇలాగ స్నాక్స్లో పెట్టుకోవచ్చు అనమాట. బయట కేక్ కన్నా చాక్లెట్ అన్న సిరప్ కావాలన్నా మనకి హర్షీస్ అవి దొరుకుతాయి కదా. లేదు అంటే చాక్లెట్ని మెల్ట్ చేసుకుని